నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాబు గారికి చుక్కెదురైందని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన సార్. అంటే ఆయన ఏదో తీసుకురావడం కోసం వెళ్ళినట్టుగా, వాళ్ళు అక్కడ తిరస్కరించినట్లుగా, లేకపోతే వాళ్ళ యాక్సెప్టెన్సీ తక్కువైంది అన్నట్లుగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్. అసలు అమరావతికి ఏ నీడ్ ఉందంటారు? సింగపూర్ వాళ్ళు ఎందుకు నీడు? ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలండి సార్. ఇది మరీ టూ మచ్ అయిపోయింది. అసలు ఈ మీడియా అసలు చేస్తున్న పని కన్నా అనవసరమైన చెత్త చెదారం, ఈ కోలాటాలు, ఈ చుట్టూ ఈ నాకు తెలిసి తానా సభలు, ఆటా సభలు ఈ అమెరికాలో అవుతాయి. ఏమైనా కొత్తగా ఏమైనా సింగపూర్లో స్టార్ట్ అయ్యాయని అనిపించింది నాకు చంద్రబాబు గారి పర్యటన చూస్తే. ఎందుకలా? అది తప్ప నాకు ఇంకేం కనబడలే. తర్వాత ఏదో చాలామంది విదేశాల్లో ఉన్న తెలుగుదేశంకి సంబంధించిన అభిమానులందరూ ఎప్పుడైతే బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి 164 స్థానాలు గెలిపించిన తదనంతరంలో కృతజ్ఞత సభలు ఏమైనా పెట్టడానికి సింగపూర్ వెళ్ళారా అని ఇంకోటి అనిపిస్తుంది. మూడోది ఏంటంటే, మీరు ఒకటి గమనిస్తే 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా సింగపూర్ నుంచి ఒక రూపాయి పెట్టుబడి మనకి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందేమో. సమైక్య రాష్ట్రం, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. మూడోది అంటే, వార్తలు ఎవరు చదువుతారనా చదవరనా లేకపోతే మనకేం తెలియదు అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ భోగోని ఛానల్లో పెట్టిన డిబేట్లు, లేదంటే వీళ్ళు రాసిన అడ్డమైన చెత్త వార్తలు రాసి తపేలా పేపర్లో ఇవే ప్రజలు తెలుసుకుంటారు అనుకుంటారా? మీకు రెరా తెలుసు కదా, ఇక టెరాన్ ఉంది తెలంగాణ విడిపోయిన తర్వాత, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్. అలా సింగపూర్లో సింగపూర్ కన్సార్టిజం అంటారు. నిన్న ఒక తెలుగుదేశం వెబ్సైట్లో నాకు మా మిత్రుడు చెప్పాడు. నాకు వాట్సాప్ అంటారు, ట్విట్టర్ అవన్నీ లేవు. అది చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 143 కోట్లు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్లో ఒక సంస్థ దగ్గర డిమాండ్ చేశారు. లేదా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 143 కోట్లు లంచం అడిగారని. కామెడీకి కూడా అర్థం ఉండాలి. బుద్ధి జ్ఞానం లేని తనానికి నిదర్శనం. 143 అంటే ఐ లవ్ యూ కాబట్టి 143 crores అడిగాడండి. ఎర్రిమాలో కాలంలో పిచ్చిమాలో కాలంలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రెరాకి ఈక్వలెంట్గా సింగపూర్ కన్సార్టిజాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అంటే రెరాల్లో ఎవరు ఉంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. ఈ సింగపూర్ కన్సార్టిజం అంటే అర్థం ఏంటంటే, సింగపూర్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే మంచి బిల్డర్స్ ఎవరైతే ఉంటారో 10 మందో 50 మందో 100 మందో, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్కి అప్లై చేసుకుంటే ఏమని, మేము ఏషియన్ కాంటినెంట్లో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే వరల్డ్లో కానీ ఎక్కడైనా మేము కన్స్ట్రక్షన్స్ చేస్తామంటే చెయ్యండి అని అప్రూవల్ ఇచ్చేది. 2 విషయాలు ఇక్కడ. అది కన్సార్టిజం అంటారు. జగన్మోహన్ రెడ్డి సింగపూర్ కన్సార్టిజాన్ని రద్దు చేయడం అంటే, సింగపూర్ నుంచి వచ్చి కట్టేవాళ్ళు మాకు వద్దు. దాని అర్థం ఏంటి? సింగపూర్ కన్సార్టిజాన్ని రద్దు చేశారంటే సింగపూర్ నుంచి వచ్చి కట్టేవాళ్ళు మాకు వద్దు అని. అంటే ఇండియాలో ఉన్న ఏ కాంట్రాక్టర్ని వచ్చి కట్టొచ్చు కదా, ఎలాంటి వాడు కానీ, షాపూర్జీ పలంజీ గారు కానీ, వీళ్ళందరూ ఎవరైనా వచ్చి కట్టవచ్చు కదా. ఇది కదా దీని అర్థం. లేకపోతే మెగా ఎవడైనా కట్టొచ్చు, లేకపోతే మై హోమ్ వాడు కట్టొచ్చు, లేకపోతే ఎస్వీఆర్ వాడైనా కట్టొచ్చు, లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాడు కట్టొచ్చు. ఇదే కదా దాని అర్థం. అంటే సింగపూర్ కన్సార్టిజాన్ని రద్దు చేసాం అంటే, సింగపూర్ ప్రభుత్వం అనుమతితో సింగపూర్ నుంచి వచ్చి కట్టేవాడు మాకు వద్దు అంటే ఎవరి దగ్గర లంచం తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? తలతోక ఉందా? బుర్రలెంతనం వార్తనే కదా, బుర్ర తక్కువ వార్తనే కదా. రెండో వార్త, ఇప్పుడు నిన్న సింగపూర్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, మేము ఏ విధమైన కట్టడాలకి ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ ప్రభుత్వం నుంచి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దీనికన్నా ముందు ఏం చెప్పింది, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్టార్టప్ బిజినెసెస్ విత్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు, స్టార్టప్లు జగన్మోహన్ రెడ్డి వలన రాలేదు, జగన్మోహన్ రెడ్డి వలన కంపెనీలు తరలిపోయి అంటే, గ్రాసిమ్ మీ ఆయనలో వచ్చిన ఒప్పందమే కదా. మరి గ్రాసిమ్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి కదా, రిబ్బన్ కట్ చేసింది. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వ్యంజంటా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కక్ష ఉంటే, 14 నుంచి 19 జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా వచ్చిన గ్రాసిమ్ కంపెనీ కూడా తరలిపోవాలి కదా, ఎందుకు వెళ్ళలే? అంటే మీరు చెప్పే అబద్ధాలనే కదా. మీరు రాసిన దిక్కుమాల వార్తల వల్ల అబాస్ ఫాలో అవుతుంది ఎవరు? తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు. సార్, ఒక రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి సింగపూర్ నుంచి వచ్చి చేయాలి, వాళ్ళే మనకు ఇదవుతుంది అనేది ఎందుకు సార్ అంత గట్టిగా పట్టుకున్నారు సింగపూర్ని బాబు గారు? 95 నుంచి చెప్తున్నాను కదా సార్, ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు, సింగపూర్ పర్యటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. 95 నుంచి 1995 నుంచి ఇవాళ 2025 అంటే 25 సంవత్సరాలు కదా. విజన్ 2020 అనుకుందాం. ఏది ఒక కంపెనీ చెప్పండి సింగపూర్ నుంచి ఇది వచ్చిందని. నేనేమో మహారాష్ట్ర నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన మరాఠా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు, ఏమైనా వీలైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని.
సార్ ఒకటి, భారతదేశంలో ఒక ముఖ్యమంత్రికి ఫెడరల్ సిస్టంలో వేరే దేశంకి వెళ్ళి మా రాష్ట్రంలో ఉన్న వసతులు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న వెసులుబాట్లు ఇవి, మీరు ఇక్కడ వచ్చి మా కంపెనీ పెట్టండి అని అడిగే హక్కు ఉంది. అలాగే చంద్రబాబు గారు వెళ్తున్నారు. కానీ యాజ్ ఇఫ్ ఈయన వెళ్తే అద్భుతాలు జరిగిపోతే వచ్చేస్తాయంటే మాత్రం కోలాటం ఆటలు ఆట తానా సభలకి ధీటుగా సింగపూర్ వాళ్ళు కూడా చేశారని గర్వించి వాళ్ళకి ఇలా 2 చేతులు దండం పెట్టాలి. చేసింది ఒకటే ఏంటంటే, ఇప్పుడు మీరు మీ బాబుని ఒక బీఆర్కి చదివిస్తారు అనుకోండి, ఆర్కిటెక్ట్. అరే ప్రసాద్ అంకుల్కి ఇల్లు కట్టుకుంటున్నట్ట, మంచి డ్రాయింగ్ వేసేవరా ఆయన ఇల్లు ఎలా కట్టుకోవాలో అంటే దాని అర్థం ఏంటి? సింగపూర్తో వీళ్ళకున్న ఒప్పందాలు, వీటికి సంబంధాలకి ఒక మంచి 34,000 ఎకరాలు మీకు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు కదా, 29 గ్రామాల్లో త్యాగం చేసి ఇచ్చిన దగ్గర ఇలా నవనగరాలు కట్టడానికి మేము మంచి డ్రాయింగ్లు వేసిస్తామని ఇచ్చారు. అదే కదా ఆయన చెప్తుంది. దానికి తప్పే ఉంది? నవనగరాలు జగన్మోహన్ రెడ్డి కట్టాలన్నాడు. ఇప్పుడు నవనగరాలు కట్టాలంటే సింగపూర్ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం నవయోగాన్ని పిలుస్తారో, లేకపోతే నాగార్జున వాళ్ళని పిలుస్తారో, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళని పిలుస్తారో, షాపూర్జుని పెట్టి కట్టండి. ఎవరు కాదన్నాడు? 2014-19 టెన్యూర్లో వీళ్ళు ఏం చేయలేకపోయారనే కదా సార్ వ్యతిరేకత ఏర్పడింది. బట్ సింగపూర్ వాళ్ళని మళ్ళీ ఆయన ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారండి? ఆయన అర్థం ఉందో మాస్టర్ ప్లాన్ గీసి ఇచ్చారంటే నీ 34,000 ఎకరాల్లో ఏదేది ఎలా వస్తుందో నవనగరాల కాన్సెప్ట్ డ్రాయింగ్ వేసి ఇచ్చారు. అది ఇక్కడ హాస్పిటల్లో పెట్టండి, ఇక్కడ హోటల్లో పెట్టండి, ఇక్కడ పలానా చేయండి, ఇక్కడ పలానా చేయండి, మధ్యలో ఇలా వంతెనేసి. ఇప్పుడు మీ ఇల్లు నీకు బాగా డబ్బులు నేను టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ కట్టుకోవు, కట్టుకోవా? ఏంటి కట్టుకుంటావు? కట్టుకో చెప్పు. అలా సింగపూర్ బొమ్మ గీసి ఇచ్చాడు. బాబు మంచి స్విమ్మింగ్ పూల్, ఇక్కడ బోట్లో రండి, ఆ ఆఫీస్కి చాలా బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది, కాలువలు తవ్వినట్టు తవ్వుతాం, అక్కడి నుంచి కరకట్ట నుంచి బోట్ వేసుకుని వస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు, బాగుంటుంది ఇలాగా అని ఒక ప్లాన్ ఇచ్చారు. నచ్చితే చేస్తాడు. ది హెల్ప్ ఆఫ్ రాజమౌళి గారు ఆ టైంలో ఆయన కూడా ఇన్వాల్వ్ చేశారని ఒకటి ఉంది. విజువలైజేషన్. బిల్డింగ్ ఇక్కడ మనం సెక్రటరియట్ ఇలా కట్టాలంటే ఆయనకు వచ్చిన బొమ్మలనే ఆయన గీసి ఆయన ఇచ్చాడు వీళ్ళిద్దరితో పాటు. సెక్రటరియట్ ఇక్కడ వస్తుందని చెప్పినప్పుడు సెక్రటరియట్కి 10 బొమ్మలు 10 మంది రాసి ఇచ్చారు. ఏముంది అందులో? రాజమౌళి ఒకడు. ఏముంది? తప్పే ఉంది? అదైతే కదా. ఇప్పుడు మీ ఇల్లు ఎవరితోన్నారు? ఆర్కిటెక్ట్, మన ఆర్కిటెక్ట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వాడితో తీస్తారు, ముంబై నుంచి ఒకటి తెస్తారు, లేకపోతే ఇక్కడ ఇంకో ఆయన తీసుకొచ్చి కడతారు. ఎవరు నచ్చిన డ్రాయింగ్ అది వస్తాడు. అందులో మీరు ఒకరిని చూస్ చేసుకుంటారు, కానీ ముగ్గురితో 3 డ్రాయింగ్లు కలిపి ఒకే ఇల్లు కట్టండి అని ఎవరికైనా చెప్పగలరా? అదే లెక్క. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదనాం చేద్దాం, సింగపూర్ నుంచి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో 2 చేతులు పెట్టి ఆపేశాడు అంటే, సింగపూర్ కన్సల్టేటివ్ అంటే మన రెరాకి సింగపూర్ వెళ్ళి ఇల్లు కట్టే సామర్థ్యం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటుంది. సార్ నాగార్జున కన్స్ట్రక్షన్ వాడుకో, లేకపోతే నవయోగ వాడుకో, మేము సింగపూర్లో భవనం కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి సార్, వీళ్ళు కడతామంటే ఇచ్చుకుంటాడు, వెళ్ళి కట్టుకుంటాడు. ఏముంది దాంట్లో? అలా సింగపూర్ వాడికి ఆ ప్రభుత్వం చెప్పింది కట్టొద్దు, మామూలు కట్టరని. ప్రపోజల్స్ని సింగపూర్ రిజెక్ట్ చేసింది అనడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఏం ప్రపోజల్ రిజెక్ట్ చేసింది? ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం బాబు గారు ఏదో కొన్ని ప్రపోజల్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నీదే ఇంట్లో ఇల్లు కట్టుకుంటావు, డబ్బులు వస్తాయి, నా దగ్గర 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి సార్, నాకు 90 రూపాయలు లోన్ వస్తుంది, ఇల్లు కట్టుకుంటాను. 90 రూపాయలు బ్యాంక్ వాడు లోన్ ఏమనంటే నువ్వు 10 రూపాయల డబ్బులు ఇల్లు కట్టేతను ఆ సింగపూర్ అని పిలిస్తే ఏమైనా అవుద్దా? పని అవుతుందా అవుదా? ఏంటి అవుతుందా అవుదా? కష్టమా అవుదా? కష్టం సార్. కష్టం కాదు, అవ్వదు. ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చి నీ దగ్గర డబ్బులు ఉంటేనే మనం ఏదైనా పని. ఓన్లీ గాలి కబుర్లు చెప్పమంటే ఆడని చెప్తాడు. స్పాన్ ఆఫ్ నో టైం ఎదిగిన విధానం తెలుసు కదా సింగపూర్. వాట్ ఈస్ దేర్ కమిట్మెంట్? 200% డెడికేషన్తో ప్రతి పౌరుడు సింగపూర్ ప్రభుత్వానికి పనిచేశారు. ఈ స్థాయిలో ఉన్నారు ఇవాళ, శాసించే స్థాయిలో. ఆ కమిట్మెంట్ లెవెల్స్ కోసం అక్కడికి వెళ్తున్నాం, మోటివేషన్స్ కోసం అని చెప్పండి, ఎవరు కాదను. ఎప్పుడైనా డిమోటివేట్ అయితే ఒకసారి చైనా వెళ్ళరండి, రీఛార్జ్ అవుతాడు ఎవడన్నా. బిజినెస్ ఫర్టిలిటీలో ఎవడన్నా మోటివేషన్స్ కావాలంటే ఒకసారి చైనా వెళ్ళి రావాలి, హౌ దే కెన్ రీఛార్జ్ అని. అట్లాగే సింగపూర్ వెళ్ళి మోటివేషన్స్ ఉండి పనిచేయడానికి అని చెప్పండి, సంతోషిస్తాం. అంతేకాని సింగపూర్ వాడు ఇవ్వకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనుకుని అలో లక్ష్మణ అని అంతురానికి జయప్రద కథలు చెప్తే నమ్మడానికి మీ తపేల ఛానల్ వాళ్ళు ఉన్నారు, మేమైతే లేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.